గుండు మీద ఒట్టు కొట్టినాడు విజయ్ దేవరకొండ సినిమా సూపర్ పై హిట్ సినిమా బాగుంది భయ్య. ఒక నెల రోజుల నుంచి స్టార్ట్ చేసారు బాగాలేదని. ఈరోజు మార్నింగ్ కూడా కొంతమంది 10 మంది వచ్చారు సినిమా బాగాలేదని చెప్పటానికి వచ్చారు. లైవ్ పెట్టిన కదా ఛానల్ చూడండి తెలిసిపోద్ది. కొంతమంది వచ్చారు. సో సినిమా అయితే బాగుంది. గౌతమ్ తిన్నరూరి తన మొత్తం జోనర్ అంతా మార్చిపెట్టేసిండు. విజయ్ దేవరకొండని ఏ స్థాయిలో చూపిస్తే బ్లాక్ బస్టర్ సినిమా అవుతో ఆ స్థాయిలో చూపించేశాడు. శ్రీలంక సన్నివేశాలు కానీ, ఒక చెక్ పోస్ట్ దగ్గర సన్నివేశాలు కానీ ఫస్ట్ టైం బాగా కనెక్ట్ అయిందంటే అన్న తమ్ముళ్ళు జైల్లో కలుసుకుంటారు, గుండెలు హత్తుకొని ఏడుస్తూ ఉంటారు. అది అన్నదమ్ములకు బాగా కనెక్ట్ అవుతుంది, సూపర్గా ఉంటుంది. అలాగే ఒక తండ్రి చనిపోతే ఆ తండ్రిని చంపింది ఎవరు మనకు అర్థం కాదు. అంత సస్పెన్స్ అనమాట. క్లైమాక్స్ సరిగ్గా రచ్చ అవుతుంది. అంత పీక్ సైకిల్లోకి వెళ్తుంది. సినిమాకి సంబంధించి బాగా హైలైట్స్ ఏంటంటే అనిరుద్ధ్ మ్యూజిక్, డైలాగ్స్, స్క్రీన్ ప్లే, గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్, విజయ్ పెర్ఫార్మెన్స్, అలాగే సత్యదేవ్ పెర్ఫార్మెన్స్ అండ్ తమిళ నటుడు అంట వెంకటేష్ ఆయన పేరు. సూపర్గా అనిపించేస్తాయి ఈ 3 పాత్రలు అయితే. కిర్రాకుంటుంది. హీరోయిన్ తోటి కెమిస్ట్రీ అంట, ముద్దులు లేవంట, కిస్సులు లేవంట. అరే ఇటువంటి స్టోరీలకు ఒక రాజ్యాన్ని ఒక రాజ్యంలో ఒక కింగ్డమ్ లాంటి ప్రాంతంలో ఆ కింగ్డమ్కి కింగ్ లాగా ఉండేవాడు హీరోయిన్తో రొమాంటిక్స్, కిస్సులు, ముద్దులు ఇవన్నీ పెట్టుకోర్రా పోయి. సినిమాను చూసి తర్వాత మాట్లాడండి. టీజర్ ట్రైలర్ చూసేసి మీకేదో నోట్లోకి వచ్చింది అది నోటికి వచ్చినట్టు వాగితే కుక్కలు కొట్టినట్టు కొడతారు. ట్రోలర్స్ ఒకటే చెప్తున్నా, సినిమా బాగుంది. మీ బతుకులు అలాగే ఉంటాయి. 100% బ్లాక్ బస్టర్ మూవీ. విజయ్ దేవరకొండకి రేటింగ్ ఎంత ఇస్తారు? 3.5. ఓకే అన్న, థ్యాంక్ యూ. చాలా బాగుంది. కానీ సెకండ్ హాఫ్ వచ్చేసరికి ఏమైందంటే కొంచెం ఎందుకు ఫ్లాట్గా అనిపించింది. స్టోరీ కూడా ఎక్కడ ఒక హై మూమెంట్స్ లేకుండా కొంచెం ఫ్లాట్గా అనిపించింది. కానీ ప్రాబ్లం ఏంటంటే వాళ్ళు ఏదైతే 2 పార్ట్స్ తీసుకుని ఒక ఇంటెన్షన్తో వెళ్తున్నారో దానివల్ల సెకండ్ హాఫ్ మొత్తం కిల్ అయిపోతుంది. సో అది కాకుండా ఒక పార్ట్లో తీసుకుంటే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. అలాగే విజయ్ దేవరకొండ గారిలో కొత్త యాక్టర్ని చూస్తున్నామని చెప్పి చాలా రివ్యూస్ వస్తున్నాయి. దానికి ఏమంటారు? డెఫినెట్గా ఆయన ఏదైతే ముందు మూవీస్తో కంపేర్ చేసుకుంటే చాలా మెచ్యూర్గా యాక్ట్ చేశాడు. మెయిన్గా చెప్పవలసింది క్లైమాక్స్లో ఆయన ఏదైతే ఉంటుందో అది నెక్స్ట్ లెవెల్ చూసాడు. ఇంతకు ముందు మనం చూడండి విజయ్ దేవరకొండ అయితే చూసాం అనిపించింది సెకండ్ హాఫ్. అలాగే ఒక వరుస ఫ్లాప్స్లో ఉన్నారు ఆయన. ఇదొక సాఫ్ట్ కంబ్యాక్ అనుకోవచ్చు. డెఫినెట్గా కంబ్యాక్ అనుకోవచ్చు. కానీ ఆయనకి ఎక్స్పెక్ట్ చేసిన ఆయన రేంజ్ బ్లాక్ బస్టర్ ఏదైతే కాదు. అలాగే డైరెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూ సినిమా ఎలా ఉంది అంటే ఆయన 2 క్లాసిక్స్ తీశారు. ఒక క్లాస్ డైరెక్టర్ ఒక మాస్ మూవీ చేస్తే ఎలా ఉంటుందో అలా ఉంది. కాకపోతే ఒక ఇదేంటంటే కంప్లీట్గా స్టోరీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఫ్లాట్గానే వెళ్తుంది. కానీ ఫస్ట్ హాఫ్లో పడే ఎలివేషన్ సీన్స్ వల్ల నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది. ఫస్ట్ హాఫ్ వరకు ఆయన అనిరుద్ధ్ గారు బీజం అనేది నెక్స్ట్ లెవెల్ వెళ్తుంది. బట్ అదే ఎలివేషన్ సెకండ్ హాఫ్లో మిస్ అయ్యాయి. ఏదో క్లైమాక్స్లో వచ్చి ఒక బోర్డ్ సీన్, కల్కి లెవెల్లో వచ్చి ఒక ఎలివేషన్ సీన్స్ తప్ప ఎక్కడ కూడా అంత హై మూమెంట్స్ అయితే పడలేదు. అలాగే ప్రొడక్షన్ వాల్యూస్ ఎలా నెక్స్ట్ లెవెల్ దానికి రేటింగ్ అడితే మాత్రం 3.5-4 ఇవ్వచ్చు. దేవరాకి మించి ప్రొడక్షన్ వాల్యూస్ అయితే ఉన్నాయి. మనకి ట్రైలర్ ఏదైతే చూపించారో అదే స్టోరీ, అంతకు మించి ఒక ట్విస్ట్ టర్న్ కానీ ఏం లేదు. అనిరుద్ధ్ గారు బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఏమనిపించింది? కొన్ని సీన్స్లో ఏంటంటే అనిరుద్ధ్ గారు బీజిఎంని గౌతమ్ గారు టేకింగ్ అయితే కంప్లీట్గా డామినేట్ చేసిన అనిపించింది ఫస్ట్ హాఫ్ వరకు. ఇంకొంచెం గట్టిగా కొట్టుండే బాగా అనిపించింది. మనకి ఎలలే సాంగ్ కొన్ని బీజిఎంస్ అలాంటి హైస్ ఇక్కడ కనిపించాయి. ఎలలే సాంగ్ తప్ప ఏది అంత గుర్తుపెట్టుకునే బీజిఎం అయితే ఎక్కడ పడలేదు. బయటకు వచ్చేటప్పుడు కూడా అది ఒకటే గుర్తుపెట్టుకుంటాం. అది కాకుండా ఇంకా మిగిలిన యాక్టర్స్ కూడా సత్యదేవ్ గారు, వెంకటేష్ గారు వీళ్ళంతా ఎలా చేశారు? విలన్ ఆయన ఇచ్చి పడేశాడు. అసలు నెక్స్ట్ లెవెల్ చేశాడు. సత్యదేవ్ గారు చాలా మంచి రోల్ పడింది ఆయనకి. ఎందుకంటే సెకండ్ హాఫ్లో హీరోయిన్ డామినేట్ చేసిన సీన్స్ ఆయనకి పడ్డాయి. అండ్ ఇంకొకటి హీరోయిన్కి వచ్చేసరికి మూవీ మొత్తంలో 10 minutes ఉంటుంది. అది కూడా పాజిటివ్. ఎందుకంటే ఒక సీరియస్ స్టోరీలో అన్నెసరీగా ఒక హీరోయిన్ ట్రాక్ రొమాన్స్ పెట్టి చెడగొట్టే దాని బదులు ఇలా ట్రిమ్ చేసి ఉన్న సాంగ్ కూడా ట్రిమ్ చేసి తీయడం వల్ల చాలా బాగా అనిపించింది. స్పెషల్లీ ఖచ్చితంగా అనుకోవచ్చు. తక్కువ టైంలోనే కాదు, అనుకోకుండా వచ్చి అనుకోకుండా వెళ్ళిపోయాడు అని చాలామంది అనుకోవచ్చు. ఆయన అనుకోకుండా రాలేదు, అనుకోకుండా ఎక్కడికి వెళ్ళిపోవలేదు. ఆయన కష్టపడే వచ్చారు, కష్టపడి సినిమాలు తీశారు. ఆయన కూడా ఫ్లాప్లు ఎదుర్కొన్నారు. లైగర్ లాంటి ఫ్లాప్ మనం అందరం చూసాం. జెన్యూన్ ఫ్లాప్ యాక్సెప్ట్ చేస్తాం. కానీ ఈ సినిమా మాస్ కంబ్యాక్. విజయ్ దేవరకొండ గారి మాస్ కంబ్యాక్ ఈజ్ కింగ్డమ్. ఆ నెగిటివిటీని మీరంతా పక్కన పెట్టండి, ఆ పెయిడ్ రివ్యూలను పక్కన పెట్టండి. విజయ్ దేవరకొండ గారి మీద ఎంత కుళ్ళున్నా, మీరు ఎంత ట్రోల్ చేసినా సినిమా మాత్రం ఒక మంచి సినిమాని ప్రేక్షకుల ముందుకి నాగవంశీ గారు తీసుకొచ్చారు. జనాలకి అంతే ప్రేమతో మేము యాక్సెప్ట్ చేస్తాము, అంతే ప్రేమగా మాకు నచ్చుతుంది కూడా. సో ఆ నెగిటివిటీ అనేది మాత్రం మీరు పక్కన పెట్టండి. ఈ సినిమాతో ఖచ్చితంగా విజయ్ దేవరకొండ గారు హిట్ కాదు, బాక్స్ ఆఫీస్ని తగలబెట్టే హిట్ కొట్టారు. వెంకన్న స్వామి సాక్షిగా, ఆయన మాటల ద్వారానే వెంకన్న స్వామి సాక్షిగా చెప్తున్నా, తగలబెట్టే హిట్ కొట్టారు. అంత బాగుంది సినిమా ఫస్ట్ ఫ్రేమ్ నుంచి లాస్ట్ ఫ్రేమ్ వరకు ఏ బాలేదు అని నేనైతే చెప్పను. నాకైతే అంత నచ్చింది. ఎస్పెషల్లీ సత్యదేవ్ గారి ఇంకా విజయ్ గారికి ఉన్న బ్రదర్హుడ్, వాళ్ళ కెమిస్ట్రీ చాలా బాగా వర్కౌట్ అయింది. అండ్ విజయ్కి అండ్ వెంకటేష్ గారు మీరు ఆల్రెడీ మీ తెలుగు స్పీచ్తో ఆడియన్స్ని ఆకట్టుకున్నారు. మీరు ప్రామిస్ చేసిన విధంగానే మీ యాక్టింగ్ నచ్చి మీకు క్లాప్స్ కొడుతున్నారు జనాల లోపల. మీరు తెలుగు ఆడియన్స్కి
మనసుల్లో హత్తుకుపోయేలా యాక్టింగ్ చేశారు. ఇంకొక యాక్టర్ వేరే ఇండస్ట్రీ నుంచి వెంకటేష్ గారు మేము గుండెల్లో పెట్టేసుకుంటున్నాము. విజయ్ గారిని కూడా డామినేట్ చేయగలిగే యాక్టింగ్ అయినది. ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ ఒక పాయింట్ ఆఫ్ టైంలో అలా ఉండింది. మ్యూజిక్ మా బక్కోడు అనే ప్రూవ్ చేసుకున్నాడు. మా బక్కోడే ఎప్పటికైనా. నా కెరియర్లో ఇది ఒక బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. ఇది ఒక బ్లాక్ బస్టర్ మూవీ, కింగ్ కాంగ్ సినిమా. ఇది చాలా డిఫరెంట్ మూవీ అని చెప్పొచ్చు. ఎందుకంటే నిజంగా చెప్తున్నా, సత్యదేవన ముందుగా హ్యాట్సాప్ అన్న, ఒక అన్న క్యారెక్టర్ ఎలా చేయాలో చేసి చూపించారన్న, అంత బాగా చేశారు యాక్టింగ్. ఇక్కడ విజయ్ దేవరకొండ అన్న కూడా క్యారెక్టర్లో మాత్రం చాలా బాగా చూపించారు. ఒక పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ కూడా బాగా పండించిండు. ఒక అన్న కోసం ఒక దూరం పోయి మళ్ళీ అన్నను ఎలా కాపాడుకోవాలో అది ఒక మెసేజ్ ఇచ్చింది, అది బాగుంది. అంటే మన అక్కడ పోయి ప్రజల కోసం కూడా హెల్ప్ చేయడం అనేది అది కూడా బాగా చూపించారు. అంటే ప్రతి సినిమాని చూసినా కూడా ఒక ఎంజాయ్ చేస్తాం. ఒక అర్జున్ రెడ్డి తర్వాత అంటే ఒక మాస్ యాంగిల్లో మనకు విజయ్ దేవరకొండ కనిపిస్తారు, ఒక కొత్త యాంగిల్లో. ఇది ఒక డిఫరెంట్ మూవీ అని చెప్పొచ్చు. ఇక్కడ అనిరుద్ధ్ గారు మ్యూజిక్ ముందుగా హ్యాట్సాప్ సార్, మీ మ్యూజిక్ మాత్రం చాలా బాగా కొట్టారు, ఎక్కడ కూడా తగ్గలేరు. ఇలా సినిమా ఇంత పెద్ద బాగా వచ్చిందంటే మీ మ్యూజిక్ వల్ల ఇంత బాగా వచ్చింది. మేము డైరెక్టర్ గారు నిజంగా చెప్తున్నా, ఆ సినిమాకి మీరు కథకి తగ్గట్టు మీరు విజయ్ దేవరకొండ గారికి ఆ హెయిర్ స్టైల్కి, ఆ గుండు కటింగ్కి నిజంగా చెప్తున్నా హ్యాట్సాప్. అంత బాగా చేసారు, యాక్టింగ్కి సూపర్ చేసారు. ఇదొక హీరోయిన్ కూడా యాక్టింగ్ చాలా బాగా చేసింది. హీరోయిన్ కూడా మాస్ మరగా చేసిన హీరోయిన్ మళ్ళీ ఇంట్లో కూడా చేసింది. ఆల్ ద బెస్ట్. హీరోయిన్ కూడా చాలా బాగా చేసింది. సినిమా మాత్రం బ్లాక్ బస్టర్. విజయ్ దేవరకొండ కెరియర్లో ఆ భగవంతుని దయ వల్ల, అందరు దేవుని దయ వల్ల సినిమా సక్సెస్ఫుల్. మనస్ఫూర్తిగా కూడా మళ్ళీ ప్రెస్ మీట్లో అందరు సక్సెస్ఫుల్ అని చెప్పుకోవాలి. సూపర్. స్లోగా అంటే ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది, సెకండ్ హాఫ్ ఓకే ఉంది. మూవీ ఎక్కడైతే బోర్ అయితే కొట్టదు. అంటే విజయ్ దేవరకొండ ఓల్డ్ మూవీస్ కంటే కొద్దిగా బాగుంది మూవీ. అంటే విజయ్ దేవరకొండ మూవీ బ్లాక్ బాస్టర్ ఇండస్ట్రీ హిట్ ఏం చెప్పలేము, కానీ మూవీ సూపర్ హిట్ మూవీ. ఇంతకుముందు చెప్పినట్టు రేటింగ్ 5కి 1 రేటింగ్ కాదు, 5కి 3 రేటింగ్. మూవీ అయితే బాగుంది. అంటే అంత ఏం వాడుకోలేదు మూవీలు. అంటే ఎంత అవసరం అంత పెట్టుకున్నారు. అవసరం ఉంది, ఎందుకు అవసరం లేదు. మూవీకి ఎంత అవసరం అంత హీరోయిన్ పెట్టుకున్నారు. అంటే మొత్తంగా బయట చూపెట్టినట్టు సాంగ్స్, ఎమోషనల్ సీన్స్, బయట సాంగ్ ప్రోమో, కిస్ సీన్స్ అవేం మూవీలో లేవు. ఆ సాంగ్ కూడా మూవీలో లేదు. అంటే కొద్దిగా ఎక్కువ పెడితే బాగుంటుంది మూవీలో, కానీ ఉన్న కాడికి బాగుంది మూవీ. పార్ట్ 2 అయితే ఏం చూపెట్టలేదు. పార్ట్ 2 అయితే నాకు అనిపించలేదు, కానీ పార్ట్ 2 అయితే తీయకుండా బాగుంటుంది. అదే లాస్ట్ అయితే పార్ట్ 2 చూపెట్టారు. నాకు అంతే పార్ట్ 2లో కనిపించలేదు. మూవీ అయితే బాగుంది ఓవరాల్గా అయితే మూవీ.